శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మేషరాశి వారికి ఏప్రిల్ 26 నుండి మే 2వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు పరిశీలించినప్పుడు మరి మేషరాశి వారికి ప్రస్తుతం రాశి అందే రవిగ్రహం ఉచ్చస్థితిలో ఉండడం వలన వీరి యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా విపరీతంగా ఉంటాయి. ఏదైనా పని ధైర్యంగా ప్రారంభించి దాన్ని పూర్తి చేయడం జరుగుతుంది. మీలో ఉన్నటువంటి టాలెంట్కి విద్వత్తుకి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. ఇదే సమయంలో మీ సంతానం యొక్క అభివృద్ధి మీకు చాలా సంతోషాన్ని ఆనందాన్ని కలిగించడం జరుగుతూ ఉంటుంది. వారు మంచి నేమ్ సంపాదించడం వల్ల ఏదైనా ఒక పరీక్షలో కానీ కాలేజీ సీటు సంపాదించడంలో కానీ మీకు సంతృప్తికరమైనటువంటి ఆనందాన్ని మీ సంతానం ద్వారా మీరు పొందగలుగుతూ ఉంటారు. మీ సంతానం యొక్క అభివృద్ధి మీకు గర్వకారణం అవుతూ ఉంటుంది. అదే మీరు చిన్నవారై ఉంటే మీ తండ్రి గారికి ఏదో ఒక అభివృద్ధి, ఒక రాజకీయ పదవి లాంటిది రావడం జరుగుతూ ఉంటుంది. మొత్తం మీద మేషరాశి వారికి రాశి అందే రవిగ్రహ సంచారం వీళ్ళ జీవితంలో చాలా గొప్ప సమయం వంటిది. అంటే వీళ్ళకి ఒక విధంగా పూర్వపుణ్యం జనరేట్ అవుతుంది. వీళ్ళ ఒక ఆకర్షణ పెరుగుతూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా సంపూర్ణంగా సక్సెస్ఫుల్గా తిరిగి రావడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా ధనస్థానంలో శుక్రగ్రహం అది స్వక్షేత్రగతుడే ఉండడం వల్ల ఇంచుమించుగా ఈ వారం అంతా కూడా శుక్రుడు కుటుంబ స్థానం మరియు ధనస్థానం వాక్స్థానంలో ఉండడం వల్ల ఇది ఆర్థిక పరంగా మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఏదో ఒక శుభకార్యం మీ కుటుంబంలో జరగడం కానీ మీరు కుటుంబ సమేతంగా ఏదైనా శుభకార్యంలో పాల్గొనడం కానీ జరుగుతూ ఉంటుంది. ఆర్థిక పరంగా చాలా అనుకూలంగా ఉండడం జరుగుతుంటుంది. అలాగే కుటుంబ అవసరాలకి ఏదైనా ఒక బంగారు వస్తువులు కానీ వెండి నగలు కానీ అలాంటి ఏమన్నా సమకూర్చుకోవడం అది జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి వారి యొక్క వాక్చాతుర్యం పెరుగుతుంది. కుటుంబ సమస్యలు ఏవైనా ఉంటే పరిష్కారం అవుతాయి. దగ్గర బంధువులతో ఉన్నటువంటి విభేదాలు చాలా వరకు సమసిపోవడం జరుగుతుంది. అలాగే ఈ వారంలో మీకు దూరమైనటువంటి ఒక మిత్రుడు కానీ ఒక బంధువు కానీ తిరిగి మళ్ళా కలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా 12వ స్థానంలో 3 గ్రహాలు ఇంచుమించి ఈ వారం అంతా సంచరించడం జరుగుతూ ఉంది. అందులో బుధగ్రహం తృతీయ షష్టాధిపతిగా బుధుడు వ్యయస్థాన సంచారం వల్ల మరి మిత్రుల వల్ల అయితేనే, అన్నదమ్ముల వల్ల అయితేనే, దగ్గర బంధువుల వల్ల అయితేనే కొంత నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏదైనా ఎలక్ట్రానిక్ పరికరాల గురించి కానీ పిల్లల యొక్క చదువు, వారి యొక్క ఎలక్ట్రానిక్ పరికరాలు, స్కూల్ ఫీజులు వగైరా వగైరా వాటి కొరకు ఎక్కువ ధనం ఖర్చు పెట్టవలసి ఉంటుంది. అలాగే మీ వ్యక్తిగత అవసరాలతో పాటు మీ దగ్గర బంధువులకు కానీ మిత్రులకు కానీ కొంత ఆర్థిక పరమైనటువంటి సహాయం అందించవలసి ఉంటుంది. డైరెక్ట్గా చెప్పాలంటే మీరు ఎవరికన్నా కొంత రుణాన్ని వారి అవసరానికి తప్పనిసరి పరిస్థితుల్లో ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇంకా ప్రధానంగా కుజుడు రాశి అష్టమాధిపతిగా ఉన్నటువంటి కుజుడు 12వ స్థాన సంచారం వల్ల స్థిరాస్తులు కొనే ప్రయత్నం నెరవేరుతుంటుంది. ఏదైనా మీ యొక్క అన్నదమ్ములకి కొంత ఆర్థికపరమైన సహకారం అందించవలసి ఉంటుంది. గృహ నిర్మాణం చేయాలని మీ ఆలోచన కానీ ఏదైనా కొత్త గృహాన్ని కొనుక్కోవడం కానీ ఇటువంటి కొన్ని ఏర్పాట్లు జరగడం జరుగుతూ ఉంటుంది. కొంత అడ్వాన్స్ ఇవ్వడం కానీ ఏదైనా రిజిస్ట్రేషన్ లాంటి కార్యక్రమాలు చేయడం కానీ మొత్తం మీద భూములపైన స్థిరాస్తులపైన కొంతవరకు ఇన్వెస్ట్మెంట్ చేయడం అన్నది ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంది. ఇక శనిగ్రహం కూడా 12వ స్థానంలో ఉండి కుజగ్రహ కలయిక వల్ల వృత్తిలో చాలా విపరీతమైనటువంటి టెన్షన్ ఏర్పడుతూ ఉంటుంది. ఎంత కష్టపడినా కూడా ఇంకా ఎంతో కొంత పని పెండింగ్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువ శ్రమతో కూడుకున్నటువంటి పనులు ఈ వారం అంతా కూడా మిమ్మల్ని కొంత ఇబ్బంది పెట్టడం జరుగుతుంటుంది. అలాగే ఈ సమయంలో కొంత స్వల్ప అనారోగ్యానికి కూడా గురి అవ్వడం జరుగుతుంటుంది. ఏదైనా 12వ స్థానంలో ఒక గ్రహం ఉంటేనే చాలా వరకు ఆర్థిక పరంగా నష్టాన్ని కలిగిస్తుంటుంది. మరి ఈ 3 గ్రహాలు పరస్పరం ఒకరికొకరు శత్రుగ్రహాలు అవడం వల్ల చాలా వరకు బంధువులతో విరోధాలు, ఆర్థికపరమైనటువంటి సమస్యలు, ఆర్థిక పరంగా కొన్ని నష్టాలు కూడా ఈ వారం మీరు చూసే అవకాశం ఉంటుంది. ఇక ప్రధానంగా గురువు తృతీయ స్థాన సంచారం అనేది మీ యొక్క సలహా ఇతరులకి బాగా పనిచేస్తూ ఉంటుంది. ఇది ఉపాధ్యాయ రంగంలో ఉన్న వాళ్ళకి, న్యాయవాది వృత్తిలో ఉన్న వాళ్ళకి కొన్ని కొత్త అవకాశాలు రావడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా తృతీయ వ్యయాధిపతుల మధ్య పరివర్తన కొంతవరకు విద్యార్థులకి వారి యొక్క కృషికి తగు విధంగా ఏదో ఒక కాలేజీలో సీట్ రావడం కానీ అలాగే వేరే ప్రాంతంలో మీరు చదవాలని నిర్ణయించడం కానీ ఈ సమయంలో జరిగే అవకాశం ఉంటుంది. ఈ
పరిహారాలు చెప్పే క్రమంలో ఇక మనం జీవితంలో ఏది సాధించలేం, అన్ని దారులు మూసుకుపోయాయి, ఏ మార్గం లేదు అనుకున్న పరిస్థితుల్లో మీకు ఏదైనా ఒక పుణ్యక్షేత్రంలో, అంటే ప్రధానంగా శ్రీశైలం, ఈ శ్రీశైలం పుణ్యక్షేత్రంలో అనేక ధర్మసత్రాలు అవి ఉండడం జరిగింది. వాళ్ళు పడుకోవడానికి అకామిడేషన్ ఉంటుంది, అక్కడ భోజన సదుపాయాలు కూడా ఉంటాయి. అంటే అక్కడ కొద్దిగా సేవ చేస్తూ, ఆ వచ్చిన భక్తులు సేవ చేస్తూ అక్కడే మీరు ఒక 15 రోజుల పాటు గడపవలసి ఉంటుంది. అంటే మీ దగ్గర అవసరానికి ధనం ఉన్నా కూడా అటువంటి క్షేత్రాల్లో, అటువంటి ఆశ్రమాల్లో ఒక 15 రోజులు గడపడం, అక్కడ భక్తులకు సేవ చేయడం, ఆశ్రమానికి కొంతవరకు సేవ చేయడం, ఇవి చేయడం వల్ల నెమ్మదిగా మీకు ఒక కొత్త మార్గం కనబడుతూ ఉంటుంది. ఇది ప్రాక్టికల్గా చాలామంది చేయడం జరిగింది. అంటే ఒక విధంగా ఇది స్వామి అయ్యప్ప మాల వేసుకుని లాంటిదే, కానీ ఇది కొద్దిగా డిఫరెంట్. ఇంకా ఏది ఇంక మొత్తం సర్వం కట్టుబట్టలతో వెళ్ళడం, అక్కడ కాలక్షేపం ఒక 15 రోజులు ఉండడం, తిరిగి ఆటోమేటిక్గా ఎవరో ఒకరు వచ్చి మిమ్మల్ని ఇంటికి తీసుకొచ్చి చక్కగా అక్కడ నుంచి మీ జీవితం మారడం జరుగుతూ ఉంటుంది. సో ఇది చేయడం మనకి కొంత ఇబ్బందిగా ఉంది అనుకుందాం. అటువంటి పరిస్థితుల్లో మీ గ్రామంలో, అంటే మీ ఊర్లో ఎనీ టెంపుల్, శివాలయం అవ్వచ్చు, ఆంజనేయ స్వామి టెంపుల్ అవ్వచ్చు, అది శుభ్రంగా ఉదయం పూట ఎవరు చూడకూడదు అనుకుంటే 5 గంటలకో లేచి శుభ్రంగా ఆలయ పరిసరాలన్నీ కూడా శుభ్రంగా తుడిసి, శుభ్రంగా వాటర్తో కడిగి, అంటే అది ఆ దేవాలయాన్ని శుభ్రం చేయడం. ఇలా కూడా ప్రతిరోజు అక్కర్లేకపోయినా కనీసం ఏ శనివారం రోజు, శుక్రవారం రోజు, లేదంటే కంటిన్యూగా 15 రోజులు చేయడం వల్ల కూడా మీకు చాలా మార్పు అన్నది రావడం జరుగుతూ ఉంటుంది. ఆటోమేటిక్గా మీకు కొత్త జీవితాన్ని చూడడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇవి చెప్పడానికి, చేయడానికి కొంత కష్టంగా ఉన్నప్పుడు కూడా ఇవే అసలైనటువంటి పరిహారాలు తప్ప, ఇవి చాలా వరకు మిమ్మల్ని జీవితంలో మార్పుకి కారణమవుతూ ఉంటాయి. ఒకసారి మీరు ఇవి ఉపయోగించుకోవడం వల్ల దీని ప్రభావం మీకు కనబడడం జరుగుతూ ఉంటుంది. సో ఇది కాకుండా వేరొక రెమెడీ కూడా ఉంది. అంటే ఇది ఇంకా పవర్ఫుల్గా ఉంటుంది. మీరు బాగా ఇబ్బందుల్లో ఉండడానికి వేరే మార్గం లేదు, ఇంట్లో భోజనం పెట్టడానికి కూడా ఇబ్బంది పడతారు మీకు. అటువంటి పరిస్థితుల్లో మీరు ఏం చేస్తారంటే, ఒక మంచి రోజు చూసుకోండి, మీకు అనుకూలమైన రోజు చూసుకొని మీరు ఒక 8 రోజుల పాటు ఈ పరిహారం చేయవలసి ఉంటుంది. 8 రోజులు కూడా మీరు ఈ పరుపుల మీద, మంచాల మీద కాకుండా చక్కగా ఒక సాప వేసుకొని, ఒక తలగడ పెట్టుకొని, మీ తల కింద నల్ల నువ్వులు కొన్ని, ఒక నలుపు రంగు గుడ్డలో, చిన్న క్లాత్లో కొన్ని నల్ల నువ్వులు, ఒక 5 రూపాయల కాయిన్, అది ఒక పొట్లంలా కట్టి మీ తల కింద పెట్టుకొని, సాయంకాలం కొద్దిగా 8 గంటలకో 7 గంటలకో పడుకుంటారు కదా, పడుకొని ఎర్లీ మార్నింగ్ సూర్యోదయం అవ్వకుండా లెగిసి ఏదైతే ఈ నల్ల నువ్వులు, నల్లగుడ్డ 5 రూపాయలు కట్టి పొట్లం కట్టారో ఆ పొట్లాన్ని చేతిలో పట్టుకొని మీరు ఇంటి బయటకు వచ్చి కొద్దిగా ఒక 4 రోడ్లు గడిచే చోట దాకా వచ్చి అక్కడ మీరు ఆ పొట్లాన్ని విడిచిపెట్టి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేస్తారు. వచ్చి మీ స్నాన కార్యక్రమాలు పూర్తి చేసుకోండి. అలా 8 రోజులు చేయండి. మీరు ఏం చేస్తున్నారో కూడా ఎవరికి కూడా తెలియకూడదు. ఈ 8 రోజుల తర్వాత మీ జీవితంలో కంపల్సరీగా మీరు దేని వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో, అంటే ఉద్యోగంలో సస్పెండ్ అయినారు, ఉద్యోగం వస్తుంది, అప్పుల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, ఆడు కొంతకాలం ఆగుతాడు. ఈ విధంగా మీరు ప్రయత్నం చేయండి. ఇందులో నమ్మకం ఇంపార్టెంట్. చేసి చూడటం వల్ల చాలా మంచి ఫలితం అయితే వస్తుంది. మనం ఏదైనా పరిహారం చేస్తున్నప్పుడు మాత్రం ఈ మద్య మాంసాలకి, స్త్రీలకి దూరంగా ఉండి చేస్తేనే అది వస్తుంది తప్ప, ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ మీరు ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు పరిహారం చేసినా కూడా దానివల్ల ఏమీ ఉపయోగం ఉండదు. అందువల్ల పరిహారం చేస్తున్నప్పుడు మాత్రం కంపల్సరీగా నియమంగా ఉండవలసి ఉంటుంది. అప్పుడు మాత్రమే ఈ పరిహారాలు మీకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. స్వస్తి.